హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో మేమైతే పొంగల్ పొంగించాం కదా, ఆ పొంగల్ పొంగించడం అయిపోయిన తర్వాత పుట్టు వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ క్లాత్ అండ్ వడ్లు మా అమ్మ వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. సో అమ్మ వాళ్ళు అయితే వైట్ కలర్ పంచ అండ్ ఆల్సో వడ్లు తీసుకొచ్చారు. సో ఆ పంచ మీద వడ్లు పోసి దాని మీద ఒక స్టూల్ కూడా తీసుకొచ్చారు. ఆ స్టూల్ మీద అయితే కూర్చొని నా పైన మా చిన్నోడిని అయితే కూర్చోపెట్టుకున్నాను. 3 కత్తిరింపులు అయితే మేనమామ ఇవ్వాల్సి ఉంటుంది. సో మా అన్నయ్య అయితే ఫస్ట్ 3 టైమ్స్ కట్ చేశాడు. ఆ తర్వాత మంగళ వాళ్ళు అయితే గుండు చేయడం స్టార్ట్ చేశారు. అతనైతే పాపం చాలా జాగ్రత్తగా చేశాడు. అసలు వాడిని ఎంగేజ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ఎంత మంది ఉన్నారో చూడండి. అయినా కూడా వాడు అస్సలు కుదురుగా ఉండలేదు. 2 సార్లు బాగా ఏడ్చాడు. అలాగే దాంతోపాటు 2 ఘాట్లు కూడా చేస్తాం. చిన్నపిల్లలు అంతే కదా, అస్సలు కుదురుగా ఉండరు. సో ఇంకా ఫైనల్గా ఎలాగోలా మా చిన్నోడికి అయితే గుండు కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. ఆ పంచి, వడ్లు అలాగే పీట 3 ఉన్నాయి కదా, అవి మంగళ వాళ్ళే తీసుకెళ్తారు. సో దీని తర్వాత మేము ఏం చేసాము, ఎలా పూజ చేసామో ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.